హలో ఆల్, ఈరోజు అయితే మేము పెనాంగ్లో బతుఫిరంకి అయితే వెళ్తున్నాము. సో దారి మధ్యలో వచ్చేసి వాటర్ ఫాల్ ఉంటే ఇక్కడ దిగాను అనమాట. మలాయి ఎయిర్ టెర్జన్ టిటి కేరావాంగ్ అంటే ఇది మలాయ్ లాంగ్వేజ్. దానికి లిపి ఉండదు, ఇలా ఇంగ్లీష్ లెటర్స్నే యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ వాటర్ ఫాల్ ఉందని అంటే మేము ఎలా చెక్ చేసామంటే ట్రాన్స్లేటర్ ఉన్నాయి కదా, వాటిల్లో చెక్ చేసామన్నమాట. సో వాటర్ ఫాల్ అని కనిపిస్తేను వెళ్తున్నాం ఇక్కడికి. చూడండి, ఇక్కడ చూడండి ఈ ట్రీ ఏదో మన సైడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది కదా. ఇక్కడ పెనాంగ్ చుట్టూ ఎక్కడ చూసినా డ్యూరియన్ ట్రీసే అండి. ఈ డ్యూరియన్ ట్రీస్ అనేది చాలా ఫేమస్ అన్నమాట, డ్యూరియన్ ఫ్రూట్స్ ఇక్కడ. సో డ్యూరియన్ ట్రీస్ అయితే ఎక్కడ చూసినా ఉండనే ఉంటాయి. వాటర్ ఫాల్ అని చెప్పాను కదా, అక్కడ లైట్గా కనిపిస్తూ ఉంది. ఇంకా క్లియర్గా చూడాలంటే పైకి వెళ్ళాలేమో. సో పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఈ కొండలలో వాటర్ అయితే బాగా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఆ వాటర్ని వేస్ట్ అవ్వకుండా ఇలాంటి పైప్ సెట్ చేసి ఉంటారనమాట. ఇలాంటి పైప్ సెట్ చేసి కొంచెం దూరంలో ట్యాంకర్ కూడా పెట్టుకుంటారు. ఈ కొండలలో వచ్చే వాటర్ అంతా వాళ్ళు సేవ్ చేసుకొని ఇక్కడ అపార్ట్మెంట్స్కి, హౌసెస్కి గవర్నమెంటే వాటర్ ఇస్తుందన్నమాట. సపరేట్ బోర్లు ఏం వేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే ఇస్తుంది వాటర్. అయితే మనమైతే గవర్నమెంట్కి వాటర్ బిల్ పే చేయాలి మంత్లీ ఇక్కడ. పెనాంగ్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టం. అంత బాగుంటుంది పెనాంగ్, గ్రీనరీగా. కొండలు మొత్తం పైప్లే. ఇటువంటి వాటరే కదా కావాల్సింది, హెల్దీ వాటర్, డ్రింకింగ్ వాటర్. కాళ్ళు పావనం అయిపోయినాయి. ఇది ఎన్నో వనమూలికలు అందింది. సో ఫైనల్గా వాటర్ ఫాల్ అయితే చూసేసాము. చేస్తే కూడా రాలంటే దారిలో వెళ్తూ ఇక్కడ వ్యూ పాయింట్ ఇంకొకటి ఉంటే ఇక్కడైతే దిగేసామన్నమాట కారు. ఇదేదో లెటర్స్ చైనీస్లో ఉంది. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. అదంతా సముద్రం అన్నమాట, కనిపిస్తూ ఉంది చూడండి. అటు సైడ్ అంతా సముద్రం కనిపిస్తూ ఉంది. చూపిస్తా.
చూడండి ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ సముద్రంలోకి దారి అన్నమాట. మొత్తం వాటర్ ఎట్లా పోతున్నాయో చూడండి. అక్కడ షిప్ కూడా కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ తన్విక్ అయితే ఉసిరి చెట్టు చూపించు అని ఒకటే చెప్తున్నాడు నాకు. ఎంత పెద్దదో చూడండి, కింది నుంచి ఉందన్నమాట. ఇంత హైట్లో అయితే ఉంది. ఉసిరికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. కానీ వాటిని తీసుకునే ఫెసిలిటీ అయితే లేదు, దూరంలో ఉన్నాయన్నమాట. ఇలా గోడ ఉండి అట్లా దూరంలో ఉన్నాయి. మేమైతే తీసుకోలేము వీటిని, జస్ట్ చూడడమే అనమాట. అందని ద్రాక్ష పుల్లన అనుకోవాలి ప్రజెంట్. ఇప్పుడు మేము ఆడికి బీచ్ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మేము ఆడికి బీచ్కి వెళ్తున్నా. బీచ్ పేరు ఏం పేరు? బతుఫిరంగి. ఓకే, బతుఫిరంగి వెళ్ళిన తర్వాత అక్కడ వీడియో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? అది పెద్ద సముద్రం చాలా. ఫైనల్గా బతుఫిరంగి బీచ్కి అయితే వచ్చేసామన్నమాట. చూడండి బీచ్ వ్యూ ఎలా ఉందో. ఒక బోట్ అయితే ఎక్కుతున్నాం అన్నమాట ఇప్పుడు. జస్ట్ అలా ఒక 10 minutes వెళ్దామని. తన్విక్ ధృవిక అయితే కూర్చున్నారు. సో షిప్ ఇక్కడ బోట్ ఎక్కిన తర్వాత జాకెట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా వేర్ చేయాలి. అక్కడ చూడండి పారాచూట్, ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. వావ్,